హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ పచ్చిమిర్చి కరివేపాకు పచ్చడి అండి. కరివేపాకు ఒక 3 కట్టలు తీసుకున్నానండి, మీడియం సైజు. కడుక్కుని ఆరబెట్టుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగినన్ని వేసుకోండి. ఇంకా ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఇంకా తాలింపుకి కొన్ని ఎల్లుల్లిపాయలు, ఆవాలు. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆవాలు ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, ధనియాలు ఒక స్పూను వేసుకున్నాను, టీ స్పూను. ఇంక మెంతులు ఒక 1/2 స్పూనే వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా వేపుకుని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా ఆయిల్ లేకుండా వేపుకుని పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు తాలింపుకి ఆవాలు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు ఒక 15 రబ్బల వరకు చితక్కొట్టుకుని వేసుకున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ముందు వేపుకోవాలి, నూనెలో ముందు వేపుకుంటే మంచిగా ఉంటుందండి. ఇంక మినపప్పు నేను మర్చిపోయాను ఇంగ్రీడియంట్స్లో చెప్పడం. తాలింపుకి మినపప్పు కూడా వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతుంది, బాగుంటుంది కమ్మగానే. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా మగ్గబెట్టుకోవద్దండి, మామూలుగా మగ్గబెట్టుకుంటే సరిపోద్ది. అవి కూడా మధ్య మధ్యలో తగిలితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాను. ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని పులుసు వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకుని మంచిగా ఆ చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చే వరకు ఉంచుకొని ఈ పొడి కరివేపాకు, ఈ శనగపప్పు అవన్నీ కూడా వేపుకున్నాము కదా, అవంతా కూడా పొడి చేసుకుని దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు మళ్ళీ దీనికి తగినంత పొడి వేసుకున్నాము కదా, దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, నెయ్యి వేసుకుని తినండి, చాలా టేస్ట్ ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి.